మెదక్ జిల్లా రామాయణంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీమతి విజయ నిర్మల ఈరోజు రామాయణపేటలోని పలు ఎరువుల దుకాణాలలో మండల వ్యవసాయాధికారి రాజ్ నారాయణతో కలిపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు మాట్లాడుతూ ఎరువుల దుకాణాల యాజమాన్యులు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని మరియు ఈ-పాస్ మిషన్ల ద్వారా మాత్రమే ఎరువుల విక్రయాలను జరపాలని, అందరూ డీలర్లు తప్పనిసరిగా ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం నిబంధనలు పాటించాలని, ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ వారికి రిపోర్టులను అందజేయాలని, స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు సరిచేసుకోవాలని డీలర్లను ఆదేశించారు. ప్రతి రైతు దగ్గర నుండి ఆధార్ వివరాలు సేకరించి ఈ-పాస్ మిషన్లో నమోదు చేయాలని, రైతులు కూడా తప్పనిసరిగా ఎరువులు కొనేటప్పుడు తమ ఆధార్ వివరాలను షాపు యజమానులకు అందజేయాలని సూచించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి రాజనారాయణ మాట్లాడుతూ, మండల వ్యాప్తంగా యూరియా 444 మెట్రిక్ టన్నులు, డీఏపీ 40 మెట్రిక్ టన్నులు, 399 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు, 38 టన్నుల పొటాష్ ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రామాయణపేట మండలంలో పలు ఎరువుల దుకాణాలను మెదక్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి విజయ నిర్మల గారు తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సహాయ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ డీలర్లందరూ కూడా తప్పనిసరిగా ఈ-పాస్ మిషన్ ద్వారానే ఎరువుల విక్రయాలు చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా రైతుల దగ్గర నుండి తప్పనిసరిగా ఆధార్ వివరాలు తీసుకొని ఈ-పాస్ మిషన్లో ఎంట్రీ చేసిన తర్వాతనే ఎరువుల అమ్మకాలు జరపాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి రాజనారాయణ మాట్లాడుతూ అందరు డీలర్లు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని, అదేవిధంగా స్టాక్ రిజిస్టర్లను ఎప్పటికప్పుడు సర్చ్ చేసుకోవాలని, వ్యవసాయ శాఖ వారికి రిపోర్ట్లను అందజేయాలని సూచించడం జరిగింది. మండల వ్యాప్తంగా దాదాపుగా 400 మెట్రిక్ టన్నుల యూరియా, 390 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ మరియు ఇతర ఎరువులన్నీ కూడా అందుబాటులో ఉన్నవి.